వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా అందరికీ స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మలందరికీ శుభాకాంక్షలు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో కాకతీ హిల్స్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాను. సారాల వైఫ్ భవానీ గారిని కలిసా. ఆవిడ మాటల్లో ఎంత ప్రేమ పిల్లల మీద ఉందనే విషయాన్ని సాధారణంగా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మా అమ్మగారు కూడా గుర్తుకొచ్చారు. ఆవిడ ఇంతకీ ఎవరంటే భవానీ గారు భర్త రిటైర్డ్ డీజీపీ జార్ఖండ్ విష్ణు గారు ఐపీఎస్, కూతురు దీపికా పాటిల్ ఎస్పీ విజయనగరం, అల్లుడు విక్రాంత్ పాటిల్ బెటాలియన్ కమాండెంట్ విజయనగరం, కొడుకు హర్ష సౌత్ జోన్ డీసీపీ ఢిల్లీ. టోటల్గా కుటుంబం అంతా కూడా పోలీస్ ఫ్యామిలీ. ఆవిడ మాటల్లోని చాలా విషయాలు గమనించాను. చిన్నప్పటి నుండి భర్త డీజీ పోలీస్ ఆఫీసర్ అయి వెళ్ళినప్పుడు పాపని బాబుని క్రమశిక్షణ పెంచడం, ఉదయాన్నే లెగిచి పిల్లలందరికీ పంపడం, తండ్రి ఎప్పుడొస్తారో అని చెప్పకుండా వాళ్ళందరికీ క్రమశిక్షణ పెంచి చదివించడం కాకుండా ఇద్దరిని సివిల్స్ కూడా రాయించే అంత స్థాయికి తీసుకొచ్చారు. అంటే కొడుకు కూతురు ఐపీఎస్ అవ్వడానికి ప్రధాన కారణం నా దృష్టిలో భవానీ గారు అని చెప్తా. ఎందుకంటే విష్ణు గారు ఎప్పుడు జిల్లాలు మారుతూ పని ఒత్తిళ్ళు ఉన్నా తండ్రి డ్యూటీలు ఉన్నారు, ఆ కష్టం చెబుతూ ఇద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పంపడానికి ఆవిడ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆ రోజు నేను నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా తన కూతురు బాబు ఎలాగున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ పిల్లలతో ఏ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారో అని ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్న ఆవిడ ఈ వారం మన గెస్ట్. భవానీ గారు చిన్నప్పుడు ఏ విధంగా పిల్లలు పెంచారు, భర్త పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి బాగా దగ్గరని చూసిన ఆవిడ తమ పిల్లలిద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పంపడానికి ఆవిడ చేసిన కృషి అంతా ఇంత కాదు. కేవలం కూతురునే కాకుండా అల్లుడు కూడా విక్రాంత్ పాటిల్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వడం, ఇద్దరు కూతురు అల్లుడు డిపార్ట్మెంట్లో ఉంటే ఆ పిల్లలు ఎంత బాధపడతారంటూ దీపికా పాటిల్ గారి అబ్బాయి గురించి కూడా ఇప్పటికీ ఆవిడ ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మ ప్రేమ అనేది అంతా ఇంత కాదు. అందుకే అంటారు అమ్మ అనగానే ప్రపంచంలో దానికి అంతులేని ప్రేమ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మల దినోత్సవం సందర్భంగా ఈరోజు భవానీ గారు బిడ్డ దీపికా పాటిల్ గారిని అడిగి అసలు వాళ్ళిద్దరి అనుబంధం ఏ విధంగా ఉంది, చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమను అవి ఏ విధంగా పొందారు, ఇప్పుడు తమ బిడ్డకి ఏ విధంగా ఆ అమ్మ ప్రేమను అందిస్తున్నారు అనే విషయాన్ని దీపికా పాటిల్ గారిని అడిగి తెలుసుకుంది. దీపికా మేడం నమస్తే అండి. నమస్తే. మీకు కూడా ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. కొద్ది రోజుల క్రితం నేను మీ మదర్ని కలిసినప్పుడు అంటే మీ కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ఇంకా మీ గురించి మీ బాబు గురించి కూడా ఆలోచిస్తున్నారంటే ఆవిడ ప్రేమ అనేది అంతా ఇంత కాదు మేడం. అంటే అందరూ కూడా అదే విధంగా ఉంటారు. సాధారణంగా ఏ అమ్మాయినా సరే తన బిడ్డలు ఎంత పైకి ఎదిగినా వాళ్ళ ముందు చిన్నపిల్లలే. మీ గురించి దీపిక ఏ టైంకి ఇంట్లో ఉంటుందో ఆ బైక్ మీద డ్రైవింగ్ చేస్తుంది, చిన్నప్పుడే కరిష్మా బైక్ మీద బాగా డ్రైవింగ్ చేసేదంటే మీ గురించి చెప్పడం, చిన్నప్పటి నుంచి కూడా నేను దీపికాకి హార్స్ డ్రైవింగ్ నేర్పించానంటూ మీ గురించి మీ బ్రదర్ హర్ష గురించి చెప్పడం కాకుండా ఇప్పుడు మీ అబ్బాయి గురించి కూడా ఆవిడ ఆలోచిస్తున్నారండి. ఇంటికి వస్తుందా లేదో, నా అబ్బాయి కూడా టైంకి అసలు అంటే మదర్ ఎఫెక్షన్ ఎలా కోల్పోతున్నాడు అంటూ ఆవిడ ఇంకా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే అటువంటి తల్లులు ఉన్న ఈ ప్రపంచం అన్నది. అందుకే అమ్మ అంటే అమ్మ పదానికి దానికి అర్థం వేరండి. ఇక మనం మీ మదర్ గురించి వస్తే చిన్నప్పటి నుండి కూడా మీ మదర్తో ఎఫెక్షన్ ఏ విధంగా ఉండేది, నాన్నగారు జిల్లాలు మారుతూ వెళ్తున్నప్పుడు బీహార్ లాంటి జార్ఖండ్ ఏరియాలు తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఏ క్రమశిక్షణతో పెంచారు, అంటే ఒక ఆడపిల్లని అబ్బాయిని పెంచడం తిరిగి మీకు సివిల్స్లోకి వెళ్ళే విధంగా మీకు ఆ కృషి తీసుకురావడం వెనక ఆవిడే కారకులని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఒకసారి మీ మదర్కి మీకున్న ఎఫెక్షన్, మీ మదర్తో ఉన్న జ్ఞాపకాలు ఒకసారి చెప్పండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. నేను సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకుంది మా ఫాదర్తో ఇన్స్పైర్ అయినప్పటికీ ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తానికి మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే మా మదర్దే ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నేను 13 స్కూల్స్ మారాను. ఎవ్రీ టైం మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయితే కొత్త స్కూల్ జాయిన్ అవ్వాల్సి వచ్చేది. అది కూడా కొన్నిసార్లు సిబిఎస్ఈలో చదివాం, కొన్నిసార్లు ఐసిఎస్ఈలో చదివాం. ఇట్లా మాటిమాటికి స్కూల్స్ మారే అప్పుడు కూడా రోజు మా మదర్ మాత్రం కూర్చొని అసలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని చాలా పట్టించుకొని చేస్తాం వల్లే అయ్యింది. చాలా సార్లు మా ఫాదర్కి
కరెక్ట్‌గా గుర్తు కూడా ఉండేది కాదు. మేము ఏ క్లాస్‌లో, ఏ సెక్షన్‌లో ఎక్కడున్నామని. కానీ మా మదర్ మాత్రం ఏ రోజు కూడా తేడా లేకుండా ఆహ్, అసల ఎట్లా చదువుతున్నారు, ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి పిల్లలకి, దాన్ని ఎట్లా బెటర్‌గా డెవలప్ చేయొచ్చు అని చాలా క్లోజ్‌గా మానిటర్ చేసి షీ హాస్ మేడ్ ష్యూర్ దట్ డిసిప్లిన్ గూడా ఉండాలి. అట్లాగే ఏమైనా గోల్ పెట్టుకొని దాని వైపు పని చేయాలి అనేది గూడా మా మదర్ ఆహ్, వల్లే అయ్యింది. అండ్ మా ఫాదర్ వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతాం అనేది గూడా మా మదర్ చెప్పిన వాటి వల్ల కూడా చాలా సార్లు ఉంటుంది. ఎట్లా అయితే మా ఫాదర్ వస్తానికి లేట్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి మా మదర్ చెప్పేది, "మీరు చక్కగా చదివేసుకొని అంతా సర్దేసుకొని ఉంచితే డ్యాడీ చాలా టయర్డ్ అయ్యి ఇంటికొస్తారు కదా! చూసి హ్యాపీ అవుతారు. మీకోసం డ్యాడీ రోజంతా పని చేశారు. సో, మీరిట్లా చేస్తే డ్యాడీ హ్యాపీ అవుతారు." అనే ఒక థింకింగ్ మా మదర్ వర్డ్స్ వల్ల మాలో వచ్చింది. ఇట్లా మనం చేసిన పనుల వల్ల మన ఫాదర్ హ్యాపీ అవ్వాలి, మన పేరెంట్స్ వైపు మన రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది గూడా రోజు మా మదర్ ఇట్లా ఎవ్రీడే ఈవినింగ్ లేట్ అయ్యేది. మేము మా డ్యాడీ వచ్చినాక పడుకుంటామని లెగిసి ఉండేవాళ్ళం. ఎవ్రీడే ఆమె చెప్పేది, "ఇయన్నీ చేసేసుకుంటే మీరిట్లా చేస్తే డ్యాడీకి చెప్తే హ్యాపీ అవుతారు" అని. సో, కాన్సెప్ట్ ఒకటి ఇట్లా చేసి మనం మన పేరెంట్స్‌ని హ్యాపీ చేయాలి. మనం ఇలాంటి పనులు చేస్తే మన పేరెంట్స్ హ్యాపీ అవుతారు అనేది ఒకటి గూడా మా మదరే ఇంకల్కేట్ చేశారు. ఇంకా జస్ట్ చదువులే కాదు, చదువులు కాకుండా వేరే ఆర్ట్‌లో గూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అన్నీ షీ సెంట్ అస్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ కరాటే, మ్యూజిక్, పెయింటింగ్, డాన్సింగ్ అన్నిటికి పంపించేది. ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అది పిక్ చేస్తారు అని. దాని తర్వాత మళ్ళీ ఏది బాగా చేస్తున్నామని చూసి నాకైతే పెయింటింగ్ చాలా మా మదర్ నుంచే నేను ఫస్ట్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా పెయింటింగ్ ఈజ్ అ హాబీ ఏదైతే నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఇంకా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందో అది కూడా మా మదర్ వల్లే ఐ కుడ్ ఇంకల్కేట్. ఇంక అట్లాగే స్పోర్ట్స్‌లో టెన్నిస్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఎవ్రీ డే మాతో వచ్చి ఆమె కూడా అక్కడే కూర్చొని ఉండేది. ఎంతసేపు మేము ఆడితే అంతసేపు అక్కడ కూర్చొనే ఉండేది. రోజు పొద్దున్న టెన్నిస్‌కి తీసుకెళ్ళేది. అట్లాగే సాయంత్రం స్విమ్మింగ్‌కి తీసుకెళ్ళేది. హార్స్ రైడింగ్‌కి పంపించేది. షీ హాస్ డెఫినెట్‌లీ అంతా డెడికేట్ చేసి మొత్తం ఆమె ఒక హోమ్ మేకర్ అయ్యే వల్ల షీ హాస్ డెడికేటెడ్ హర్ ఎంటైర్ లైఫ్ అని చెప్పొచ్చు టు ద బ్రింగింగ్ ఆఫ్ మీ అండ్ మై బ్రదర్. అమ్మగారితో ఉన్న బాగా బాగా గుర్తున్న ఒక సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న ఒక్క సంఘటన అంటే అట్లా నాకు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అదొకటి ఉంది. నాకు చాలా దూరమైన సెంటర్ వచ్చింది. అక్కడ అది నేను ఢిల్లీలో ఉండి ప్రిపేర్ అయ్యాను సివిల్ సర్వీసెస్‌కి. సో, చాలా దూరంగా ఉంది ఆ సెంటర్. మా ఇంటి నుంచి అక్కడికి వెళ్తానికి 1 ½ అవర్ పట్టేది. ఇంకా సెంటర్ అసలు బాలేదు. అక్కడ వాష్‌రూమ్స్ ఉండేవి కాదు. ఇట్ వాస్ ఇన్ అ వెరీ బ్యాడ్ లొకాలిటీ. సో, నేనెట్లాగో వెళ్ళేదాన్ని. నాతో పాటు పొద్దున్నే మా మదర్ గూడా వచ్చేసి, నేను అట్‌లీస్ట్ ఎళ్లి లోపల ఎగ్జామ్ అయినా రాసేదాన్ని. ఆమె మాత్రం రోజంతా బయట కార్‌లోనే కూర్చొనుండేది. పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అక్కడ వాష్‌రూమ్స్ ఉండేవి కాదు. ఏముండేది కాదు. చిన్న క్యారియర్ తెచ్చుకొని నా మొత్తం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గూడా ఎవ్రీ డే మా మదర్ అక్కడికి తీసుకెళ్ళేవారు నన్ను. ఇంకా పొద్దున్నుంచి ఎగ్జామ్ అయిపోయే వరకు మా మదర్ గూడా అట్లాగే వెహికల్‌లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, అలాంటి నాకు బయటికి రావంగానే ఎట్లా రాసావంటే కొన్ని రోజులు ఈ క్వెషన్స్ మిస్ అయినాయి, ఇదయింది, అదయిందంటే కూడా ఏం పర్వాలేదు, ఏముంది వస్తే వస్తుంది లేతే లేదు. మన అటెంప్ట్ ఇవ్వాలి అంతే గదా! అని ఎంకరేజ్ చేస్తూ మొత్తం ఎగ్జామ్ రాసే దాంట్లో గూడా చాలా సపోర్ట్‌గా ఉన్నారు. దీనివల్ల అయితే నేను కాన్ఫిడెంట్‌గా ఈ ఎగ్జామ్స్ రాయగలిగాను. కాకుండా మేడం ఇంకా చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయే సంఘటన చెప్పండి. చిన్నప్పుడు ఆహ్, ఒక్కటి కాదైతే లైక్ ఎవ్రీ టైమ్ ఏది చేసినా ఈ మెయిన్‌గా నాకు పెయింటింగ్‌కి మా మదర్ చాలా ఎంకరేజ్ చేసేవారు. నేను చిన్నప్పుడు పిచ్చిగా గీసినప్పుడు కూడా చాలా బాగా గీసావు. ఇంకా నేర్చుకో, ఇంకా ఎక్కడ నేర్చుకోవచ్చు, మంచి టీచర్స్ ఎవరున్నారు, ఇంకా ఏ రోజు కూడా నువ్వు ఈ వేస్ట్ చేస్తున్నావు. ఇది అప్పుడు ఆ రోజుల్లో నేను ఆయిల్ పెయింటింగ్ ఎయ్యాలని అనేదాన్ని. ఆయిల్ పెయింటింగ్ అప్పుడు ఆ క్యాన్వాస్ పెయింట్స్ ఎన్నైనా కూడా కొనిపెట్టి ఎవ్రీ టైమ్ ఇది షీ యూస్ టు కీప్ ఎంకరేజింగ్. ఇంకా నాతో పాటు కూర్చొని ఆమె కూడా ఇది ఇట్లా వెయ్యి, అది అట్లా వెయ్యి అని చాలా అవర్స్ కూర్చొని షీ యూస్ టు పేషెంట్లీ టీచ్ మీ. అట్లాగే తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పెయింటింగ్ అన్నిట్లో కూడా నేను మా మదర్ కలిసి ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళం. ఇది ఇట్లా వేయొచ్చు, అది అట్లా వేయొచ్చు అని ఆమెకు కూడా కొంచెం పెయింటింగ్, ఆర్ట్ ఇయన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ సమ్ ఆఫ్ మై ఫాండెస్ట్ మెమరీస్ విత్ మై మదర్ ఆర్
ఈ పెయింటింగ్స్ కానీ లేకపోతే క్రాఫ్ట్ వర్క్స్ కానీ ఇద్దరం కలిసి కూర్చొని చేసేవాళ్ళం. లాస్ట్‌గా పెయింటింగ్ మీద పేరు నేను రాసుకున్నా కూడా మై మదర్ హ్యాడ్ ఎన్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఎవ్రీ పెయింటింగ్‌లో కూడా ఇది ఇట్లా ఏద్దాం, అట్లా ఏద్దాం అని ఆమె కూడా పెయింట్ ఏసి, నేను వేసి అలాంటి చాలా హ్యాపీ మూమెంట్స్ నా లైఫ్‌లో వి హావ్ స్పెంట్ టుగెదర్ ఇన్ సచ్ హాబీస్. ఓకే. మీకు మీ అన్నయ్యకి మీ ఇద్దరి మధ్యన మీ మదర్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మీకా మీ అన్నయ్యకా? అట్లా ఏమి చెప్పలేము. మా ఇంట్లో ఎప్పుడూ ఇద్దరిని ఈక్వల్ గానే పెంచారు. కొంచెం యంగర్ చైల్డ్ అయ్యే వల్ల మేబీ నాకు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళేమో ఇద్దరు మా పేరెంట్స్. ఎందుకంటే ఏదైనా కూడా చిన్న పిల్ల చిన్న పిల్ల అని చెప్పేవారు అన్నకి. అంత డిఫరెన్స్ కూడా లేదు మాకు ఏజ్‌లో. వి ఆర్ ఓన్లీ 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉండేది. కానీ యంగర్ చైల్డ్ అయ్యేసరికి కొంచెం ఐ థింక్ సపోర్ట్ చేసేవాళ్ళేమో. మీకు మీ మదర్ చేసిన మంచి వంట చెప్పండి, మీకు బాగా ఇష్టమైంది. మా మదర్ చేసిన వంటల్లో నాకు చిల్లీ పనీర్ ఇంకా రోటీ చాలా నచ్చేది. ఎవ్రీ టైం నేను హాస్టల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఇంటికి చేరంగానే ఐ ఆల్వేస్ ఈట్ చిల్లీ పనీర్ ఇంకా రోటీ. ఈ రోజు కూడా నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా మా మదర్కి ఇక్కడ కుక్స్కి కూడా నేర్పించు, వాళ్ళు నేను అది చేస్తానికని అంటాను. షీ ట్రైస్ టీచింగ్ దెమ్ బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి మదర్ మీకు బాగా ఎంకరేజ్ చేశారు, నాన్నగారు మీకు ఇన్స్పైర్ అయిన మదర్ కష్టపడే ఉన్నారు కాబట్టే చేస్తున్నారు. ఒకవేళ సివిల్స్ రాకపోయినా డోంట్ వరీ అని కూడా మీకు మదర్ భరోసా ఇచ్చారని చెప్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత మీ మదర్ మీకు చెప్పిన కొన్ని గైడెన్స్ ఏంటంటే? పెళ్ళైన తర్వాత కంటే కూడా నాకు నా బాబు పుట్టిన తర్వాత మాత్రం ముందు ఎంత చేశారో దానికంటే 100 టైమ్స్ ఐ నీడెడ్ మై మదర్ మోర్. మా అబ్బాయికి 5 months ఉన్నప్పుడు నా మెటర్నిటీ లీవ్ అయిపోయి ఐ హ్యాడ్ టు జాయిన్ బ్యాక్. సో 5 నెలలు పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఇంట్లో వదిలేసి వెళ్తే కష్టం అని అనుకుంటే ఆమె ఎప్పుడు వచ్చి మాతోనే ఉండి బాబుని చూసుకుంటా చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజుకి కూడా ఎప్పుడైనా ఎక్కువ ఏమైనా వర్క్ ఉంటుంది, నాకు కుదరట్లేదు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అది అంటే నేను ఆలోచించకుండా ఫోన్ చేస్తే ఎప్పుడు కూడా నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, నేను ఇమీడియట్గా వచ్చేస్తానని. నేను ఇంట్లో పిల్లాడి గురించి ఆలోచించకుండా పని చేయగలుగుతానంటే ఇట్ ఈస్ బికాజ్ మా మదర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. ఇంకా అట్లాగే మాతో కంటిన్యూస్ గా ఉండకపోయినా అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి పిల్లాడిని చూసుకుంటారు. ఫస్ట్ మా బాబుకు 1 year వచ్చేవాడికి అయితే కంటిన్యూస్ గా ఆమె సపోర్ట్ వల్లే ఐ కుడ్ కంటిన్యూ వర్కింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ ఆల్సో. అంటే బాబు పుట్టిన తర్వాత మీరు చెప్తున్నారు, నేను సాధారణంగా ప్రతి తల్లి కూతురికి పెళ్ళైన తర్వాత అత్తగారింటి పంపించినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తుంటారండి. అత్తవారింట్లో ఏ విధంగా ఉండాలి, భర్తతో ఎలాగ ఉండాలి, అటువంటి మీ మదర్ అయినా మీకు చెప్పారా? అట్లాంటి యాక్చువల్ గా లేదు. ఎందుకంటే ఒకటేమో అత్తారింటికి పంపించే అనే కాన్సెప్ట్ మా ఇంట్లో నా పేరెంట్స్ కూడా నమ్మరు, నేను నమ్మను. ఇట్ ఈస్ లైక్ వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళిపోలేదు నేను. వి గాట్ మ్యారీడ్ అండ్ బికాస్ వీ హ్యాడ్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. సో దాంట్లో ఐ థింక్ మై మదర్ వాజ్ ఆల్సో అప్పటికి షీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఏ వాల్యూస్ అయితే ఆమె ఇచ్చారో అయ్యే సరిపోతే ఏమి స్పెషల్ గా చేసేది దాంట్లో లేదు అని. సో దాంట్లో అట్లా స్పెసిఫిక్ గా అయితే ఏమి చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు అదేదో కూతుర్ని ఎవరికో పెళ్లి చేసి ఇచ్చేస్తున్నాము అనే ఫీలింగ్ మా పేరెంట్స్ కి ఎప్పుడూ లేదు, నాకు లేదు. అండ్ లక్కీలీ మా మదర్ ఇన్ లా ఆల్సో, ఇన్ఫాక్ట్ మదర్ గురించి చెప్తా ఉన్నాం కానీ మదర్స్ డే ఇస్ ఆల్సో అబౌట్ మదర్ ఇన్ లాస్. మా మదర్ ఇన్ లా కూడా ఒక చాలా సింపుల్ లేడీ. షీ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్. ఏ రోజు నాకు విక్రాంత్ కి వేరేగా పోస్టింగ్స్ ఉంటే మా అబ్బాయి కష్టపడిపోతున్నారు, నువ్వు చూసుకోవట్లేదు అని ఏ రోజు అలా ఏమీ మాట్లాడకుండా, ఇన్ఫాక్ట్ మా బాబుని చూసుకుంటానికి ఆమె కూడా వచ్చి ఉన్నారు నాతో. అప్పుడు నా పోస్టింగ్ కర్నూలులో ఉంది, విక్రాంత్ పోస్టింగ్ తుళ్ళూరులో ఉంది. వాళ్ళు వచ్చి నాతో కర్నూలులో ఉండి నా బాబుని చూసుకునేవారు నేను ఆఫీస్కి వెళ్తే. సో అట్లా మా మదర్ ఇన్ లా కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. అండ్ ఐ థింక్ మదర్స్ డే ఇస్ ఫర్ ఆల్ ద మదర్ ఇన్ లాస్ ఆల్సో, ఎవరైతే ఈక్వల్ గా వాళ్ళ డాటర్ ఇన్ లాస్ ని సపోర్ట్ చేస్తారు. మీ అమ్మగారిలో మీకు నచ్చింది ఏంటండి? మా మదర్లో నాకు అన్నిటికంటే నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆమె దేంట్లో కూడా భయపడరు. షీ ఈజ్ వెరీ కరేజియస్. ఏది జరిగినా కూడా ఓకే దిస్ ఈస్ ద ప్రాబ్లం అన్ని దాంట్లో షీ ఆల్వేస్ సేస్ ఆ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏదైనా ప్రాబ్లం జరిపో సరే ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎట్లా సార్ట్ చేయాలని చూడాలి. ఇట్లా అయ్యింది, వీళ్ళ వల్ల అయ్యింది, వాళ్ళ వల్ల అయ్యింది, నాకు ఇంత కష్టం వచ్చింది అని దాని మీద ఏరుస్తాం కాకుండా సరే ఈ ప్రాబ్లం వచ్చింది,
ఏబిసి ఈ స్టెప్స్ చేస్తే సాల్వ్ అవుతుంది అనే థింకింగ్ ఉండాలి. అట్లాగే అట్లా కాకుండా నేను అసలు నాకు వచ్చేదే కాదు ఈ ప్రాబ్లం, వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేశారంటే మాత్రం మా మదర్ చాలా కోపం అయిపోయేవాళ్ళు. ఆ థింకింగ్ ఏదైతే మా మదర్ లో ఉందో షీ టేక్స్ ఇట్ విత్ లాట్ ఆఫ్ కరేజ్. ఇన్ఫాక్ట్ అట్లా అందరం పోలీస్ లో ఉన్నాం కానీ మా ఫ్యామిలీలో అందరికంటే కరేజియస్ ఎవరు అంటే ఇట్ ఈస్ మై మదర్ ఓన్లీ. ఏదైనా అసలు భయపడకుండా షీ హ్యాస్ స్టూడ్ బై. మా ఫాదర్ సర్వీస్ లో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మెసాకర్లు అయినాయి, రాయట్స్ అయినాయి, ఏదైనా కూడా మా మదర్ మాత్రం అసలు ఏ రోజు కూడా భయపడకుండా ఏం పర్వాలేదు, అయ్యిందేదో చూస్తాము, కష్టమైతే అప్పుడే చూద్దాం ఎట్లా చేయాలనేది అనేవాడు. కానీ ఎప్పుడు భయపడిపోయి అబ్బో ఇంత కష్టం వచ్చేసింది, ఇంతమంది రాయట్స్ కమ్యూనల్ రాయట్స్ అయిన రోజుల్లో కూడా మా మదర్ భయపడకుండా ఏం పర్వాలేదు చూద్దాము అని ఎట్లా సాల్వ్ చేయాలనే దాంట్లో అందరినీ హెల్ప్ చేశారు. సో ఇట్ ఈస్ హర్ కరేజ్ ఐ థింక్ దట్ ఐ అడ్మైర్ ది మోస్ట్. మీకు ఒక భయం అని లేకుండా ధైర్యం నేర్పారు, కానీ మీకు వంటలు నేర్పారు మదర్? వంటలంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయమన్నాడు కానీ అట్లా స్పెసిఫిక్ గా ఎప్పుడు నేర్పలేదు. నాకు వంట చేస్తాం అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు బేకింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. సో అది కూడా మళ్ళీ బేకింగ్ ఇంట్రెస్ట్ అంటే క్లాసెస్ కి పంపించారు. నేను ఫ్రెంచ్ బేకింగ్ నేర్చుకున్నాను, మాకరాన్స్ ఇంకా ఫ్రెంచ్ బ్రెడ్ అవన్నీ చేస్తాం. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకో అన్నారు. సో అట్లా వంటలన్నీ స్పెసిఫిక్ గా ఎప్పుడు నేర్పలేదు. నేర్పలేదా? అట్లా ఎప్పుడు నేర్పలేదు. ఇట్ వాజ్ లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అనే వాళ్ళు చిన్నప్పటి నుంచి. బికాజ్ మా ఫాదర్ కూడా అట్లా సర్వీస్ లో ఉండటం వల్ల వి ఫార్చునేట్లీ హ్యాడ్ ఎనఫ్ స్టాఫ్. సో ఎక్కువ సార్లు కుక్ చేస్తాం అనే దాని మీద అంత మా మదర్ నేర్పలేదు. బట్ తర్వాత బేకింగ్ ఆర్ట్ లో షీ డెఫినెట్లీ ఎంకరేజ్ మీ టు లర్న్. మదర్కు పెరిగిన వాతావరణం అంతా కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి పక్కా తెలుగింటి వాళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మదర్ కాబట్టి, కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి ముగ్గులు వేయడం కానీ, పండగలప్పుడు ఎలాగ ఉండాలి, లంగా వాణి వేయడం, మీకు ఒక ఫోటో కూడా చూసా మీకు అక్షరాభ్యాసం చేస్తున్నట్లు, ఇవన్నీ కూడా సాంప్రదాయం తెలుగింటి సాంప్రదాయాలను నేర్పారు. మీకు అటువంటివన్నీ నేర్పారు మీకు కూడా? పిల్లలు ఎలా పెంచాలి, అక్షరాభ్యాసం ఎలా చేయాలి? డెఫినెట్ గా అది నేను బీహార్ జార్ఖండ్ లో పెరిగినా కూడా మా పేరెంట్స్ తెలుగు కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు. అక్కడ మేజర్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయి, సంక్రాంతి, ఉగాది అలాంటి ఫెస్టివల్స్ కి యాక్చువల్ గా అక్కడ హాలిడే కూడా ఇచ్చేవాళ్ళు కాదు మాకు స్కూల్ కి, బికాస్ దే ఆర్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. కానీ ఫెస్టివల్స్ మన స్టేట్ లో ఉంటాయి అనేది నేర్పించి ఫెస్టివల్ కి ఇట్లా ఇట్లా చేస్తారని మా మదర్ చెప్పేవాళ్ళు. అట్లాగే ముగ్గు వేస్తాం అనేది అక్కడ ఈ కల్చర్ లేదు, కానీ డెఫినెట్లీ ఎవ్రీ ఫెస్టివల్ లో ఇట్లా వేసి దీన్ని ముగ్గు అంటారు, ఇంటి ఎదురుగా వేస్తారు అనేది మా మదర్ నేర్పారు. షీ మేడ్ ష్యూర్ దట్ మేము ఈ స్టేట్ లో పెరగకపోయినా అట్లీస్ట్ ఈ స్టేట్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ నేర్పిస్తానికైతే ఆమె ఎఫర్ట్ చేశారు. ఇంక ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్స్ ఇంట్లో చేసుకొని ఇట్లా నేర్పించారు. మేడం, మీ మదర్ ఎప్పుడైనా మీ మీద కోపం పడ్డారా? ఆ క్వశ్చన్ అందరు మదర్స్ ఎప్పుడప్పుడు కోపం పడతాడు, అది పడకుండా ఉండేది లేదు. కానీ మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని కొడతాం కానీ అట్లా చేయలేదు. కోపం వస్తే తిట్టి మీరు చేసింది తప్పు అని చెప్తామే కానీ అట్లా కొడతాం నన్ను కానీ మా బ్రదర్ని కానీ ఇద్దరిని ఎప్పుడు. మా మదర్ కూడా లేదు, మా ఫాదర్ కూడా లేదు. బట్ కోపం వస్తుందా అంటే అందరికి వస్తుంది. నా పిల్లడికి 3 years అయినా నేను కోపం అవుతాను తన మీద. సో అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. మేడం, ఫైనల్గా మా ద్వారా మీ మదర్కి ఒక గ్రీటింగ్ చెప్పండి. ఓకే, హ్యాపీ ఇంటర్నేషనల్ మదర్స్ డే మమ్మీ. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ దట్ ఐ వాజ్ బోర్న్ యాజ్ యువర్ డాటర్. థ్యాంక్ యూ. మేడం, ఇది చూస్తున్నాం, విక్రాంత్ పాటిల్ గారు వైఫ్ దీపికా పాటిల్ గారు చెప్తున్నారు, తన తల్లే కాదు తన అత్తగారు కూడా తన తల్లిలాగే భావిస్తున్నాను, ఆవిడ కూడా నన్ను కూతుర్లాగా చూశారు, కోడలుగా ఎప్పుడు భావించలేదంటూ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ మేడం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.